కరీంనగర్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి నామినేషన్ ర్యాలీ జరుగుతోంది. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. కాంగ్రెస్ కార్యకర్తలు అభిమానులందరికీ హృదయపూర్వకంగా నమస్కారం చెప్తూ ఈ పట్టభద్రుల శాసన మండలి ఎన్నిక అత్యంత ప్రతిష్టాత్మకమైంది. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి తెలుగు పార్లమెంట్ సభ్యత్వం 7 శాసనసభ స్థానాలకు ప్రాతినిధ్యం వహిస్తుంది. స్థానిక సంస్థలకు చెందిన శాసన మండలి సభ్యత్వం ఒక ఉమ్మడి జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తాయి. కానీ పట్టభద్రులకు చెందినటువంటి ఒక శాసన మండలి సభ్యత్వం ఏదైతుందో 6 పార్లమెంటరీ నియోజకవర్గాలు అంటే 6x7 42 శాసనసభ స్థానాలకు ప్రాతినిధ్యం కల్పించే ఒక ఎన్నిక ఈ పట్టభద్రుల ఎన్నిక అని చెప్పారు. ఆల్మోస్ట్ తెలంగాణ రాష్ట్రంలో 40% ప్రాతినిధ్యం వహిస్తా చెప్పంటున్నారు. ఆనాడు ఏదైతుందో 2023లో నేను ఏదైతుందో ఇదే పట్టభద్రుల శాసనమండలి స్థానానికి ఎన్నిక నిలబడ్డప్పుడు మీరందరూ కూడా చెప్పంటున్నాను, నన్ను ఒక అనుభవజ్ఞమైనటువంటి ఒక ప్రజా జీవితంలో రాజకీయ నాయకుడు కానివ్వండి, విద్యావంతుల పక్షాలు నిలబడి పోరాటం చేయగలుగుతాడు, ఒక ప్రశ్నించే గొంతుకగా ఏదైతుందో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీస్తాడని ఒక భావంతో నాకు అండగా నిలిచి మీరు శాసన మండలికి గెలిపించి నాకు ఈ 6 సంవత్సరాల కాలం, ముఖ్యంగా 5 సంవత్సరాలు ఏదైతుందో తెలంగాణ శాసన మండలిలో కాంగ్రెస్ పార్టీ శాసన మండలి సభ్యుడిగా ఏకైక సభ్యుడిగా ఏదైతుందో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని పలు అంశాలలో నిలదీసి మరి సమస్య పరిష్కారానికి ఏదైతుందో పాటుపడినటువంటి విషయం మీకు తెలియదు కాదని చెప్పంటున్నాం. ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటం మిత్రులు నరేందర్ రెడ్డి గారు ఏదైతుందో ఆనాడు నేను శాసన మండలిలో ప్రశ్నించే గొంతులో పనిచేస్తే ఈరోజు మిత్రులు నరేందర్ రెడ్డి గారు పట్టభద్రుల పక్షాన ప్రభుత్వానికి వారధిగా చెప్పంటున్నాను. నేను సమస్య పరిష్కారానికి ఏదైతుందో మన తోడుగా నిలబడటానికి నరేందర్ గారు ముందుకు వచ్చారని చెప్పంటున్నాం. నరేందర్ రెడ్డి గారు ఒక విద్యావంతుడు. ఉత్తర తెలంగాణ ప్రాంతంలో లక్షలాది మంది విద్యార్థులు తీర్చిదిద్ది మరి వాళ్ళకు ఉపాధి కల్పన తోడ్పడిన ఒక మిత్రులు నరేందర్ రెడ్డి గారు. ఆల్ ఫోర్స్ అంటేనే ఒక బ్రాండ్ అని చెప్పంటున్నారు. ఆల్ ఫోర్స్ అంటే ఒక బ్రాండ్ అని చెప్పంటున్నారు. కాంగ్రెస్ పార్టీ ఆ బ్రాండ్ ను దృష్టిలో ఉంచుకొని మనకు గెలుపు దోహదపడుతుందని చెప్పని మిత్రులు నరేందర్ రెడ్డి గారిని అభ్యర్థిగా ఎంపిక చేసుకోవడం జరిగిందని చెప్పంటున్నారు. నరేందర్ రెడ్డి గారి యొక్క గెలుపు ఇది ఆయన గెలుపుగా భావించడం కాదు, ఇది పట్టభద్రుల గెలుపుగా భావించడం మాత్రమే మనకు సాధ్యమైందని చెప్పండి. దయచేసి రాజకీయ పార్టీలు ఏవే కానివ్వండి కాక గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నది దశాబ్ద కాలం. వాళ్ళు దశాబ్ద కాలంలో 50,000 ఉద్యోగాలు కల్పించలేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఏదైతుందో 7 సంవత్సర కాలంలో 56,000 ఉద్యోగాలు కల్పించిన ఘనత కాంగ్రెస్ పార్టీదని చెప్పండి. ఉద్యోగాలు